ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది స్మార్ట్ ఫోన్ ఎంత గొప్పదో కాదు, స్మార్ట్ ఫోన్ గురించి డార్క్ సైడ్. అంటే ఫోన్ వాడకం మన జీవితంలో ఎంత పెరిగిపోయిందో, ఆ వాడకం వలన మనకి ఎన్ని సమస్యలు వస్తున్నాయో అనే దాని గురించి. అటువంటి సమస్యల్లో ఒక 3 ప్రాబ్లమ్స్ గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఒకసారి మీ ఫోన్ తీసుకోండి, స్క్రీన్ చూస్తూ కిందికి వంగండి, అదే మీ డైలీ పొజిషన్. డాక్టర్లు దీనిని టెక్ నెక్ అని అంటారు. ముందు ఈ సమస్య 40 నుంచి 50 ఏళ్ల వయసు వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు 20 నుంచి 25 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా వస్తుంది. రోజుకి 6 నుంచి 8 గంటల వరకు ఫోన్ చూస్తే మీ మెడ మీద పడే బరువు సుమారు 25 కిలోలు. జోక్ ఏంటంటే, జిమ్కి వెళ్లకుండా మెడతో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాం మనం. బెంగళూరులో పనిచేసే ఒక 24 ఏళ్ల ఐటీ ఉద్యోగి రోజంతా ల్యాప్టాప్, ఆ తర్వాత ఫోన్, రాత్రి పడుకునే ముందు కూడా రీల్స్. కానీ కొన్ని నెలల తర్వాత మెడ నొప్పి మొదలైంది. సాధారణం అనుకున్నాడు. కానీ ఒకరోజు తల తిప్పలేని స్థితి. డాక్టర్ స్పైన్ మీద ప్రెజర్ పడింది అని చెప్పారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఫోన్ చూసే ప్రతి నిమిషం తన మెడ గురించి భయపడుతున్నాడు. సెకండ్ ప్రాబ్లం, ఐ స్ట్రెయిన్. స్క్రీన్ టెక్నాలజీ చూస్తే ఎంఓఎల్ఈడి, ఓఎల్ఈడి, 4K, హెచ్డి అంటూ బాగా డెవలప్ అయింది. కానీ ఒక చిన్న క్వశ్చన్, మన కళ్ళు కూడా అప్డేట్ అయ్యాయా? లేదు, మన ఐస్ న్యాచురల్ లైట్ కోసం డిజైన్ అయ్యాయి. కానీ మనం రోజంతా చూస్తుంది ఆర్టిఫిషియల్ లైట్. అందుకే మనకి బ్లర్ విజన్, చిన్న వయసులోనే కళ్ళద్దాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జోక్ ఏంటంటే, ఫోన్ స్క్రీన్ మాత్రం 4K అయ్యింది, మన చూపు మాత్రం 480 పిక్సెల్స్కి దిగిపోయింది. ఒక 12 ఏళ్ల పిల్లాడు ఆన్లైన్ క్లాసెస్, తర్వాత గేమ్స్, ఆ తర్వాత యూట్యూబ్. పేరెంట్స్ గమనించినప్పుడు బ్లాక్ బోర్డ్ క్లియర్గా చూడలేకపోయాడు. డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఎక్కువ స్క్రీన్ టైం వలన ఐసైట్ బ్లర్ అయిపోయింది అని. థర్డ్ ప్రాబ్లం, ఫోన్ ఎడిక్షన్. ఈ రోజుల్లో ఫోన్ ఎడిక్షన్ ఎంత పెరిగిపోయింది అంటే, మనం అంగీకరించినా లేకపోయినా మన చేతిలో ఫోన్ లేకపోతే ఏదో పోయినట్టు అనిపిస్తుంది. హైదరాబాద్లో చదువుతున్న ఒక కాలేజీ స్టూడెంట్ క్లాసెస్ అయిపోయాక హాస్టల్ రూమ్లో తన బెడ్ మీద పడుకొని రీల్స్ స్క్రోల్ చేస్తూ రాత్రి 3 అయింది. ఫోన్ పక్కన పెట్టి పడుకుందామంటే నిద్ర రాలేదు. ఇది ఒక్క రోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని నెలలుగా ఇలాగే జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒక మాట అన్నాడు, నీ బ్రెయిన్ ఫోన్కి అడిక్ట్ అయింది అని. పగలు మనం బిజీగా ఉంటాం, కానీ రాత్రి చుట్టూ నిశ్శబ్దం, లైట్స్ ఆఫ్. అలాంటి సమయంలోనే అడిక్షన్ పెరుగుతుంది. అందుకే ఫోన్ ఆఫ్ చేసినా నిద్ర మాత్రం ఆన్ అవ్వదు. ఈ 3 ప్రాబ్లమ్స్కి ఒకటే కారణం, ఫోన్ ఎక్కువగా వాడటం, అది కూడా కంట్రోల్ లేకుండా. మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్లో ఏదైనా ఫీల్ అయ్యారా? కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ టెక్ విషయాలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.